సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం వీళ్ళందరినీ నా దేవుడు ఈ సంవత్సరంలో ఎంతగానో దీవించాలని నీకు సాక్షిగా పెట్టేట్టుగా వారిని వర్తినట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉన్న పరివారు ప్రదర్శించి వచ్చారు కాబట్టి ఈ సమయంలో వాడుతున్నాం. ఇంకా హల్లెలూయా హల్లెలూయా எல்லோருக்கும் இயேசு கிறிஸ்து நாமத்தினாலே புத்தாண்டு வாழ்த்தினை தெரிவித்துக் கொள்கிறேன். இயேசு கிறிஸ்து நாமములో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. கடந்த ஒரு வருடமாக நம்மை கண்மணி போல பாதுகாத்து வந்த దేవునికి నన్ను సెలుతుவோம். గడిచిన సంవత్సరం అంతయు దేవుడు మనను తన కృపలో కాచాడు కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. நம் போக்கையும் வரத்தையும் பத்திரமாக பாதுகாத்து வந்த மகா கிருபை దైవకాக నన్ను సెలుతుவோம். మన రాకపోకల యందు ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. தேவன் சொல்லுகிறார், దేవుడు ఏమంటున్నాడంటే இந்த வருடத்துல ఈ సంవత్సరంలో సకల జాతుల కాటిலும் ఉన్న మేన్மையாக வைப்பா, అనేక జనముల కంటే నిన్ను హెచ్చించుదను అంటాడు. నీ ఉయర్ந்த అடைకలத்திலே வைப்பா, నీ ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నేను హెచ్చిస్తానంటాడు. யார் உன்னை தள்ளி விட்டார்களோ அவர்கள் மத்தியில் ஒரு பந்தியை ஏற்படுத்தி, ఎవరు నీకు శత్రువు అయ్యారో వారి మధ్యలో ఒక సహవాసమును ఒక బంతిని ఏర్పాటు చేస్తానంట. ఉన్ తలயை ఎన్నెయాల అభిషేకం பண்ணி உயர்த்துவார். నీ యొక్క తలను ఆయన నూనెతో అభిషేకంతో నింపి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. இந்த வருடத்தில் நமக்கு சம்பூர்ண பரிபூர்ண சுகத்தை தேவன் தந்து விட்டார். ఈ యొక్క సంవత్సరంలో దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమంతా కూడా నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. நமக்கு இரட்டிப்பான நன்மைகளை இந்த வருடத்தில் தேவன் தரப்போகிறார். ஒரு సంవత్సరంలో ఈ సంవత్సరం రెండంతర ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. இரட்டிப்பான நன்மைகள் என்ன என்று கேட்டால் ஒரு காரியம் நாம் செய்யும்போது ఆ రెండంతర ఆశీర్వాదం ఏమంటే ఒక కార్యం దేవుడి కొరకు మనం చేసినప్పుడు அந்த காரியத்தின் மூலம் இரண்டு நன்மைகள் நமக்கு கிடைக்கும். ఆ కార్యం ద్వారా దేవుడి రెండంతర ఆశీర్వాదంతో మనకు నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. உதாரணமாக நாம் ஒரு மரத்தில் இருக்கிற ஒரு மாங்காயை ஒரு கல்லினால் அடிக்கும்போது, బాగా గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను. మామిడి చెట్లు ఉన్న మామిడికాయ కోసం ఒక రాయి తీసుకొని కొడతాం. அந்த ஒரு மாங்காயை குறிவைத்து அடிக்கும் போது இரண்டு மாங்காய்கள் கீழே விழும். బాగా గమనించండి, మనం ఒక మామిడికాయ మీద గురిపెట్టి కొడతాము, అది ఏం చేస్తుంది తెలుసా? అది రెండు కాయ పడతాయి కింద. அதே போல தேவன் இந்த வருடத்தில் நமக்கு இரட்டிப்பான நன்மைகள் கொடுக்க போகிறார். ఆ విధంగా దేవుడు మన గురిని ఆశీర్వదించి రెండంతల ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది మీరు విశ్వాసిக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారా? విశ్వాసిக்கிறீங்களா? இல்ல విశ్వాసంగా ఉండండి. దేవుడు நமக்கு இரட்டிப்பான நன்மைகளை இந்த வருடத்தில் தேவன் தரப்போகிறார். సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. அடுத்து நம்முடைய குடும்பத்திலே సమాధానத்தை தரப்போகிறார். అంతేకాకుండా మన కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో, ఏ అసమాధానం ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా நம் குடும்பத்திலே கணவன் மனைவிக்குள்ளே ஒரு சமாதானத்தை தரப்போகிறார். దేవుడు అంటే ఒకవేళ భార్యాభర్తలలో సమస్యలు ఉంటే దేవుడు కార్యమును తీర్చబోతున్నాడు. வாழ்கின்ற பகுதியிலே அக்கம் பக்கத்து வீட்டார் இடத்திலும் நமக்கு சமாதானத்தை கொடுக்க போகிறார். ఇరుగు పొరుగు వారి మధ్యలో ఏదైనా సమాధానం ఉంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా.
ஹalleluya. நாம் வாழ்கிற பகுதியில் நாம் சமாதானமாக சாட்சியாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். అదే కాకుండా మనము ఈ సంవత్సరంలో మన ఇరుగు పొరుగు వారి ఎడల మన ప్రేమగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హalleluya. సమాధానமாக இருக்கிறோமா? అలాగా సమాధానంగా మనం ఉన్నామా? கணவன் மனைவிக்குள்ள சமாதானமாக இருக்கிறோமா? భార్య భర్తల్లో సమాధానంగా మనం ఉన్నామా? கணவன் பிள்ளைகள் மத்தியில் பெற்றோர்கள் சமாதானமாக இருக்கிறோமா? తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో సమాధానంగా ఉన్నామా? உற்றார் உறவுகள் மத்தியில் நாம் சமாதானமாக இருக்கிறோமா? మన యొక్క బంధువుల మధ్యలో మనం సమాధానంగా ఉన్నామా? சபைக்கு வந்தால் மட்டும் போதாது. దేవుని సన్నిధికి వచ్చి ఇది లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసినా కూడా దేవుడు దాన్ని సమాధానం நமக்கு வேண்டும். ఆ విధంగా మనము అందరి మధ్యలో మన సమాధానం కలిగి ఉంచి దేవుడు మమ్మల్ని దేవుడు చూస్తాడు. సమాధానం வேண்டும் என்றால் நமக்குள்ள அன்பு வேண்டும். అంటే సమాధానంగా ఉండాలంటే మన మొట్టమొదటి ఏం కావాలి తెలుసా? దేవుని ప్రేమ మనలో ఉండాలి. హalleluya. கணவன் மனைவிக்குள்ள ஒருமனது ஆவி வேண்டும். అంటే ఇప్పుడు భార్య భర్తలు అసమాధానంగా ఉన్నారా? ఎందుకంటే ఒకవేళ లేకపోతే దేవుడు మనము భార్య భర్తలు ఏక మనసు కాబట్టి మన ఏక మనసు కలిగి సమాధానంగా ఉండాలి. ஹalleluya. ஹalleluya. நாம் எல்லாரும் இடத்திலும் அன்பு கூறுகிறவர்களாக வாழ வேண்டும். రెండోది మనం అందరి మధ్యలో దేవుని ప్రేమను చూపించే వారంగా మనం ఉండాలి. எத்தனை பேர் அன்பு கூர்ந்து வாழறீங்க? ఆ విధంగా ఎంతమంది ప్రేమను చూపించి జీవించాలని మీరు అనుకుంటున్నారు? ఈ సంవత్సరం கிறிஸ்தவர்கள் ஒரு வித்தியாசமாக நாம் செயல்பட வேண்டும். దేవుని బిడ్డలము మనం లోకంలో ఉండే వారి కంటే ఒక వ్యత్యాసంగా మనం ఉండాలి. நம்மை பார்த்த உடனே இந்த சகோதரன் கிறிஸ்தவர்கள் என்று சொல்ல வேண்டும். అంటే మనం చూసిన వెంటనే లోకస్తులు వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలే అని అనుకోవాలి. நம்மை பார்த்தவனே இவர்கள் தேவ பிள்ளைகள் கிறிஸ்தவர்கள் என்று சொல்ல வேண்டும். మనం చూసిన వెంటనే మన మాటను బట్టి మన ప్రవర్తనను బట్టి నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలే అని చెప్పాలి. எதற்காக என்ன வேண்டும் என்று சொன்னால் சமாதானம் வேண்டும். ఏం కావాలంటే ఏం కావాలా? దేవుని సమాధానం కావాలి, దేవుని ప్రేమ కావాలి, தேவனுடைய அன்பு வேண்டும். రెండోది దేవుని యొక్క ప్రేమ కావాలి. தேவனுடைய அன்பு இல்லாம நாம் இந்த உலகத்தில் வாழ முடியாது, ஜெயிக்க முடியாது. దేవుని ప్రేమ లేకుండా మనం ఇతరులను మనం ప్రేమించలేం, వారిని జయించలేం. మనుషుని మీద வைக்கிற அன்பு மாயமானது. అంటే మనుషుల యొక్క ప్రేమ అది నిజంగా தேவனுடைய அன்பு மட்டும்தான் நிலையானது. దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఎన్నడూ నిలబడేది. இந்த புதிய வருஷத்துல ఈ యొక్క నూతన సంవత్సరంలో தேவன் சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, పరిపూర్ణ సంపూర్ణ సుఖతోడు వాழ வைப்பேன். నేను మిమ్మల్ని సంపూర్ణ బలముతోను సుఖముతోను నిన్ను జీవింపజేస్తాను. இரண்டாவது இரட்டிப்பான நன்மைகள் உனக்கு தருவேன். రెండోది ఏమంటున్నాడంటే రెండంతల ఆశీర్వాదముతో ఈ సంవత్సరం నేను నిన్ను నింపుకోతున్నాను. மூன்றாவது சகல ஜாதிகளை காட்டிலும் உன்னை மேன்மையாக வைப்பேன், உயர்ந்த அடைக்கலத்தில் வைப்பேன் என்று சொல்லிக் கொண்டிருக்கிறார். మూడోది ఏంటంటే లోకస్తుల కంటే లోకంలో ఉండే వారి కంటే నిన్ను హెచ్చుగా చేసి వారికి మాదిరిగా నిన్ను చేయబోతున్నాను అంటాడు. ஹalleluya. ஹalleluya. நாம் மேன்மையாக இருக்க வேண்டும் என்னவென்றால் கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து அவருடைய வழியில் நாம் நடக்கும்போது தேவன் உங்களையும் என்னையும் சகல ஜாதிகளை காட்டிலும் மேன்மையாக வைக்கிறார். మనం ఉన్నత స్థితిలో ఆయన ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనము అనేకుల మధ్యలో మనం దేవుని ప్రేమిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ మనము నిరంతరం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని హెచ్చరిస్తాడు. நாம் நம்முடைய போக்கையும் வரத்தையும் தேவன் பாதுகாத்து வருகிறார். అంతేకాకుండా మన రాకపోకల యందు మనతో కూడా ఉంటాడు. உன் பாதம் கல்லில் இடராதபடிக்கு தேவ தூதர்களுக்கு கட்டளையிட்டு உன்னை தாங்கி வழிநடத்தி வருகிறார். మన కాలు తప్పకుండా మన అడుగులను ఆయన తన దూతలను కాపలా ఉంచుకొని నడిపిస్తాడు. ஆகவே நாம் முதல்ல தேவனுடைய ராஜ்யத்தை தேட வேண்டும். కాబట్టి
మనం చేయాల్సింది ఒకటే, దేవుని రాజ్యాన్ని, దేవుని మార్గంలో మనము నడవాలి. நீ மனுஷரை தேடி ஓடாத, మనిషిని చూడవద్దు, தேவனை நோக்கி ஓடு. దేవుని చూసి నడుచుకో. தேவன் சகலத்தையும் நமக்கு உருவாக்கி தருவார். ఎందుకంటే ఆయన సర్వమైనే, సర్వాధికారి అని, సర్వ సృష్టికర్త ఆయన. நம்மை ஆளுகிற தேவன், మనల్ని పరిపాలిస్తున్న దేవుడు కూడా ఆయనే. அவர் சீக்கிரமாக வரப்போகிற மேசியா, ఆయన రాబోతున్న మెస్సియాగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அவருடைய வருகைக்காக நாம் காத்திருக்க வேண்டும். ఎందుకంటే ఆయన రాకడ కొరకు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. அவருடைய வருகையில் நாம் ஆயத்தமாக எடுத்துக்கொள்ள நாம் ஆயத்தமாக இருக்க வேண்டும். ఆయన రాకడ సమయంలో ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన రాజ్యంలో ఆయనతో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. நாம் சகலமும் அனுபவித்து தேவனுடைய ராஜ்யத்தில் அவருக்கு உகந்த பிள்ளைகளாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். ఈ లోకంలో ఇంతగా దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు అనుభవం ఈ విధంగా మనం సంతోషపెడుతున్నాడు, ఇన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకంటే తన రాజ్యంలో కూడా ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ஆகவே நாம் எல்லோரும் சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். మనమందరం కూడా అందుకని అందరితో కూడా సమాధానంగా దేవుని ప్రేమను చూపిస్తూ, தேவன் சமாதானமாக இந்த உலகம் வாழ வேண்டும் என்பதற்காக தான் அவர் குழந்தையாக அவதரித்தார். దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, చిన్న బిడ్డగా ఎందుకు వచ్చాడు తెలుసా, మనిషిగా ఎందుకు వచ్చాడు తెలుసా, నేను ఎలాగా లోకమును సృష్టించి బిడ్డను నడిపిస్తున్నానో, ప్రేమ చూపిస్తున్నానో, ఆ విధంగా మీరు కూడా ఉండాలని ఆయన మనం చూపించడానికి వచ్చాడు. தேவன் தன்னை உங்களையும் என்னை உருவாக்கினார். நாம் பாவத்தில் மீண்டும் நாம் நடந்து கொள்ளக்கூடாது. நம்முடைய பாவங்களை அவரே சுமந்து, அவரே நம்முடைய பாவங்களை அவரே ஏற்றுக்கொண்டு நமக்காக அவர் பாடுபட்டார். ఎందుకంటే మనం పాపములో పడిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. అయ్యో తన బిడ్డలు నాకు దూరం అయిపోయారే అనే ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చి మరలా ఆయన బిడ్డగా చేర్చుకునడానికి తన రక్తమును ఆ కల్వరి శిలువలో కార్చే మన పాపములన్నీ కూడా కడిగి మన పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను అంగీకరించాడు. ஆகவே நாம் சமாதானமாக வாழ கற்றுக்கொள்ள வேண்டும். అందుకనే దేవునితో కూడా సమాధానంగా ఉండాలి. రెండవది అందరు మనుషులతో కూడా సమాధానంగానే நாம் சமாதானமாக இருக்கும்போது தேவன் நம்மை சமாதான வழியில நடத்தி நமக்கு எல்லா சகல ஆசீர்வாதங்களையும் தர காத்துக் கொண்டிருக்கிறார். విధంగా మనం అందరితో కూడా సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి మనకు ఎక్కడ లేని ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా. సమాధానமாக இருக்கிறீர்களா? ఆ విధంగా సమాధానంగా இருக்கிறவங்க கை தூக்குங்க. ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పీస్ ఆఫ్ లైఫ్, సమాధాన வாழ்க்கை தான் நமக்கு வேண்டும். ఎవరైనా కూడా సమాధానంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. இந்த வருடத்தில் தேவன் உங்களையும் என்னையும் மேன்மையாக வைக்கப் போகிறார். ఆ విధంగా ఈ సంవత్సరంలో దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నతమైన స్థితిలో నేను తీసుకొని వెళ్ళబోతున్నాడు. நமக்கு இரட்டிப்பான நன்மைகளையும் தரப்போகிறார். ఈ రెండు విధమైన ఆశీర్వాదంతో, రెండంతల ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. நமக்கு எந்தவித வியாதிகள் வராதபடிக்கு நம்மை சுகத்தோடு வாழ வைக்க தேவன் திட்டமிட்டிருக்கிறார். ఎటువంటి జబ్బులు కూడా అంటనీయకుండా ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ஆகவே நீங்களும் நானும் முதல்ல தேவனுடைய ராஜ்யத்தை தேட வேண்டும். దీనికి ఏం చేయాలి? మనము ఆయన అంటు పెట్టుకొని ఆయన రాజ్యాన్ని, ఆయన వాక్యాన్ని మనం వెతుకుతూ ముందుకు సాగిపోవాలి. தேவனுடைய ராஜ்யத்தை தேடும்போது நமக்கு ஆசீர்வாதம் தானாகவே வந்து சேரும். దేవుని రాజ్యంలో మన రాజ్యాన్ని, ఆయన వాక్యాన్ని మనం వెతికితే ఆటోమేటిక్గా మనం దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన ఆశీర్వాదం ఎన్నడూ మనం వదిలిపెట్టుకోవాలి. கர்த்தர் தாமே ஆசீர்வதிப்பாராக. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. நாம் ஜெபிப்போம்.